రాంపల్లి ఆలయం ముందు శ్రీ హనుమాన్ విగ్రహం ధ్వంసం చేయబడిన ఘటనపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులతో కలిసి రామాలయాన్ని సందర్శించి అక్కడ పరిస్థితిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన ఆయన ఇది కేవలం విగ్రహం దాడి కాకుండా హిందువులపై దాడిగా పేర్కొన్నారు. గతంలో ముత్యాలమ్మ, గణేష్, నవగ్రహ, భూలక్ష్మి, మాతాజీ ఆలయాలపై జరిగిన అనేక దాడులను గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హిందువుల ఆరాధ్య దేవుడు ధైర్యాన్ని ప్రసాదించే ఆంజనేయ స్వామి విగ్రహంపై దాడి ప్రతి హిందువుపై దాడి పరిగణిస్తామని చెప్పారు. ఆరాధ పురుషుడైనటువంటి ఒక దేవుడుగా భావించి ధైర్యంగా ఇచ్చేటటువంటి ఒక దేవుడుగా భావించేటటువంటి ఒక మన ఆంజనేయ స్వామి హనుమాన్ ఏది చేస్తామో హైదరాబాద్లో కాదు మొత్తం దేశంలో ప్రపంచంలో కూడా హనుమాన్ జయంతి హిందువులందరూ జరుపుకుంటారు. మరి అటువంటి హనుమాన్ ఒక విగ్రహాన్ని రాత్రి కూడా కొంతమంది దుండగులు వచ్చి దీన్ని విరగొట్టే ప్రయత్నం చేశారు. విరగించే చేతి విరగొట్టారు, గద్ద విరగొట్టారు. గద్ద కూడా పక్కన పారేసుకోవడం జరిగింది. మన చెప్పులు కూడా దుండగుల చెప్పులు అక్కడే ఉన్నాయి. చాలా దుండ శాతం ఏంటంటే ఈ యొక్క సంఘటనలు బాగా జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో హిందువుల మనోభావన దెబ్బతీసేటటువంటి కొన్ని శక్తులు ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల పనిచేస్తున్నారు. మొన్న జరిగినటువంటి ముత్యాలమ్మ గుడి సంఘటనగా మనం మర్చిపోలేదు. ఈరోజు హనుమాన్ సంబంధించినటువంటి ఒక ఈ విగ్రహము ఏదైతే పగలగొట్టారో దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. లేకుంటే భారతీయ జనతా పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది. హిందూ దేవాలయాలని, హిందూ దేవీ దేవతల విగ్రహాలని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క విగ్రహాన్ని కూడా కాపాడలేనటువంటి ప్రభుత్వం ఈరోజు హనుమాన్ జయంతి ఎంత ఘనంగా చేసేటటువంటి మన హైదరాబాద్ నగరంలో హనుమంతుడికి కూడా వీళ్ళు రక్షణ ఇవ్వలేదంటే ఈ యొక్క ప్రభుత్వము ఎవరెవరిని పోషిస్తుందో ఒకసారి మనం ఆలోచించాలి. అందరికీ ఆరాధ పురుషుడైనటువంటి ఒక దేవుడుగా భావించి ధైర్యంగా ఇచ్చేటటువంటి ఒక దేవుడుగా భావించేటటువంటి ఒక మన ఆంజనేయ స్వామి హనుమాన్ ఏది చేస్తామో హైదరాబాద్లో కాదు మొత్తం దేశంలో ప్రపంచంలో కూడా హనుమాన్ జయంతి హిందువులందరూ జరుపుకుంటారు. మరి అటువంటి హనుమాన్ ఒక విగ్రహాన్ని రాత్రి కూడా కొంతమంది దుండగులు వచ్చి దీన్ని విరగొట్టే ప్రయత్నం చేశారు. విరగించే చేతి విరగొట్టారు, గద్ద విరగొట్టారు. గద్ద కూడా పక్కన పారేసుకోవడం జరిగింది. మన చెప్పులు కూడా దుండగుల చెప్పులు అక్కడే ఉన్నాయి. చాలా దుండ శాతం ఏంటంటే ఈ యొక్క సంఘటనలు బాగా జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో హిందువుల మనోభావన దెబ్బతీసేటటువంటి కొన్ని శక్తులు ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల పనిచేస్తున్నారు. మొన్న జరిగినటువంటి ముత్యాలమ్మ గుడి సంఘటనగా మనం మర్చిపోలేదు. ఈరోజు హనుమాన్ సంబంధించినటువంటి ఒక ఈ విగ్రహము ఏదైతే పగలగొట్టారో దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. లేకుంటే భారతీయ జనతా పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది. హిందూ దేవాలయాలని, హిందూ దేవీ దేవతల విగ్రహాలని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క విగ్రహాన్ని కూడా కాపాడలేనటువంటి ప్రభుత్వం ఈరోజు హనుమాన్ జయంతి ఎంత ఘనంగా చేసేటటువంటి మన హైదరాబాద్ నగరంలో హనుమంతుడికి కూడా వీళ్ళు